ఈ పాదం మీద ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సిర్లు అంటాము. ఇదంతా కూడా సిర్లు లావ్ అవ్వడం వల్ల ఇట్లా అవుతుంది. వెరికోజ్ వెయిన్స్ అంటాము. ఇది ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వాళ్ళకి, ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళకి, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి, పొడుగు ఉన్న వాళ్ళకి, సిగరెట్ తాగే వాళ్ళకి, అట్లానే వయసు పెరిగే కొద్దీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. పిక్కలు పట్టేస్తాయి దీనివల్ల. అవునవును, దీనివల్ల ఏమవుతుందంటే రక్తం నిలువ ఉండిపోయి దానివల్ల వదిలేస్తే ఆ రక్తంలో ఐరన్ బయటకు వచ్చి చర్మం కింద చేరుకొని కాలు రంగు మాని నల్ల కాలు చేసినట్టు అయిపోతుంది. స్టేజ్ 4లో. 5th స్టేజ్లో పుండు పడి మానడం, 6th స్టేజ్లో పుండు మానకుండా ఉండడం, అలానే నిలువున్న రక్తం గడ్డ కట్టి కాలు విపరీతమైన వాపు నొప్పి రావడం, గడ్డ గుండె కడ్డు పెడితే ప్రాణం మీదకి కూడా రావచ్చు. రేపు ఇదంతా అవ్వకుండా ఉండడానికి ట్రీట్మెంట్. ఇంతకుముందు కట్ చేసి తీసేవాళ్ళు, ఇప్పుడు అట్ట చేయడం వల్ల నొప్పి ఎక్కువ, మళ్ళీ రావడానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు ఆ మార్గం కాకుండా సూది మార్గం ద్వారా ఒక వైర్ పంపించి లోపల మూసేస్తాం. లేజర్ అంటాము. ఒక 20 నిమిషాలు టైం పడుతుంది. 2-3 గంటలు ఇంటికి వెళ్ళొచ్చి ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తివ్వడం ఉండదు. ఇది సొల్యూషన్. అలానే పాదం మీద ఉన్న లావు వాటికి ఏం చేయకూడదు, నొప్పి తట్టుకోలేరు. ఈ పైంది మూసేస్తే చిన్నగా నిదానంగా తగ్గుతాయి.